నేటి జాబ్ మార్కెట్లో మనము చాలాసార్లు వినే మాట కమ్యూనికేషన్ స్కిల్స్. ఎవరికైతే ఆర్టికులేటింగ్ ఎబిలిటీ ఉంటుందో, ఎవరికైతే కమ్యూనికేటింగ్ ఎబిలిటీ ఉంటుందో వారి జీవితంలో చాలా విజయాలు సాధిస్తుంటారు. ఆధునిక టెక్నాలజీ మార్కెట్లో కూడా ఇది వాస్తవం. అందుకే మీరు ఇంజనీరింగ్ చదివే పిల్లలు ఎవరైనా చూడండి, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. ఏంటి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో ఉండే మౌలిక అంశం? మాట్లాడగలిగే శక్తి ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చు. మాట ఎంతటి సంక్లిష్టమైన పరిస్థితుల్ని, ఎంతటి అవమానకరమైన పరిస్థితులనైనా జయించటానికి ఉపయోగపడుతుంది. అంటే ఎదుటి వారిని నొప్పించకుండా కూడా అత్యంత తీవ్రమైన అభిప్రాయాలు చెప్పటానికి, స్పందన తెలియజేయటానికి కూడా మాటల చాతుర్యం మనకు ఉపయోగపడుతుంది. నేను ఒక కథ చదివాను. ఒక ప్రొఫెసర్, ఒక స్టూడెంట్స్. అయితే కొన్ని చోట్ల వెబ్సైట్లలో ఇది స్వామి వివేకానందుని జీవితంతో అన్వయించి చెప్తుంటారు, కానీ అది ఎంత నిజమో నేను ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయాను. అందువల్ల దీని అర్థాన్ని తీసుకునేందుకు ఒక కథగా మాత్రమే చెప్తున్నాను. ఒక ప్రొఫెసర్కు ఒక స్టూడెంట్ అంటే అసలే ఇష్టం ఉండదు. ఆ విద్యార్థి పట్ల ఏవ్యభావం, అసహ్య భావం ఉంటుంది. వాస్తవంగా ఏ ఉపాధ్యాయునికి అలా ఉండకూడదు, కానీ చాలామందిలో ఈ ధోరణి కనబడుతూ ఉంటుంది. సో అలాగే ఒక విద్యార్థిని ఆ ప్రొఫెసర్ ద్వేషించేవాడు. యూనివర్సిటీలో క్యాంటీన్లో ఆ ప్రొఫెసర్ భోజనం చేస్తున్న సమయంలో ఈ స్టూడెంట్ అక్కడికి చేరాడు. పాపం స్టూడెంట్ ఏమనుకున్నాడు, మా ప్రొఫెసర్ గారు కదా, ఒక్కరే ఏకాంతంగా భోజనం చేస్తున్నాడు కదా, కంపెనీ ఇద్దామని చెప్పి తాను కూడా ప్లేట్ తీసుకుని ప్రొఫెసర్ దగ్గర వచ్చి కూర్చున్నాడు. సహజంగానే ఈ విద్యార్థిని సహించలేని ఆ ప్రొఫెసర్, ఏ పిగ్ అండ్ ఎ బర్డ్ కెనాట్ సిట్ టుగెదర్ అన్నాడు. ఒక పంది, ఒక పక్షి ఒక్క పక్కన కూర్చొని భోజనం చేయలేరు అన్నాడు. ఆ విద్యార్థి ఏమీ మాట్లాడకుండా ఉండలేదు, ఎందుకంటే ఆత్మాభిమానం అడ్డం వచ్చింది. కానీ గురువుగారు, అందువల్ల ఉపాధ్యాయునికి తత్వం బోధపడేలా, మాటల్లో పరుషత్వం లేకుండా భావనలో పరుషత్వం ఉండేలా చాలా ఆసక్తికరంగా రిప్లై ఇచ్చాడు. సో ఐ విల్ ఫ్లై అవే అంటూ ఆ ప్లేట్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే నేను ఇక్కడి నుంచి ఎగిరిపోతాను అని. అంటే అర్థమైంది పక్షి ఎవరో, పంది ఎవరో. ఇక ఆ ఉపాధ్యాయునికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఓహో, వీడిని నేను అవమానించాలనుకుంటే వీడే నన్ను పరోక్షంగా అవమానిస్తాడా అని. నెక్స్ట్ డే క్లాస్కి వెళ్ళాడు. క్లాస్లో విద్యార్థులందరినీ ఉద్దేశించి ఒక ప్రశ్న వేస్తూ సమాధానం చెప్పమని మాత్రం ఇదే విద్యార్థిని అడిగాడు. నీవు నడుస్తూ వెళ్తుండగా నీకు 2 బాక్సులు దొరికాయి. ఒక బాక్స్లో డబ్బు ఉంది, మరో బాక్స్లో వివేకం ఉంది. ఏ బాక్స్ ఫుల్ ఆఫ్ మనీ అండ్ ఏ బాక్స్ ఫుల్ ఆఫ్ విజ్డమ్. నీవు దేన్ని ఎంచుకుంటావు అని ఆ విద్యార్థిని అడిగాడు. ఆ విద్యార్థిపై టీచర్కు తృణీకరణ భావన ఉంది, తప్పుడు భావన ఉంది. కనుక వీడు ఎలాగూ డబ్బునే కోరుకుంటాడు అని ఆ టీచర్ ఉద్దేశం. సో ఆ ఉపాధ్యాయుడి, ఆ ప్రొఫెసర్ ఉద్దేశం ఏంటంటే ఇతను ఎలాగైనా అవమానించవచ్చు అని. అనుకున్నట్లుగానే ఆ విద్యార్థి, నేను బాక్స్ ఫుల్ ఆఫ్ మనీ, డబ్బున్న బాక్స్ని ఎంచుకుంటాను అన్నాడు. ఇక ఆ ప్రొఫెసర్ వెంటనే, అందుకే నీకు వివేకం లేదు, డబ్బును ఎంచుకున్నావు చూడు, నీవు ఏ బాక్స్ను ఎంచుకున్నావో చూస్తేనే అర్థమవుతుంది నీ వ్యక్తిత్వము అన్నాడు. వెంటనే ఆ విద్యార్థి లేచి, ఎవరైనా తనకు లేనిది తీసుకుంటాడు అన్నాడు. అంటే అంతకుముందు ఉపాధ్యాయుడు అన్న మాట ఏంటి, నువ్వు బాక్స్ ఫుల్ ఆఫ్ మనీ తీసుకున్నావు, నేనైతే బాక్స్ ఫుల్ ఆఫ్ విజ్డమ్ తీసుకున్నావానని కూడా అన్నాడు. నీవైతే బాక్స్ ఫుల్ ఆఫ్ మనీ తీసుకున్నావు, నేనైతే బాక్స్ ఫుల్ ఆఫ్ విజ్డమ్ తీసుకునేవాడిని అని అన్నందుకు ఆ విద్యార్థి చిరుమందహాసంతో, అవును ప్రొఫెసర్, ఎవరికి లేనిది వారు తీసుకుంటారు అన్నాడు. అంటే అర్థం ఏంటి,
సో విద్యార్థికి డబ్బు లేదు, వివేకం ఉంది. ఆ ప్రొఫెసర్కు వివేకము లేదు, డబ్బు ఉంది కనుక వివేకం ఉన్న బాక్స్ని తీసుకున్నాడు అని. ఇక ఆ ప్రొఫెసర్కి ఇంకా కోపం వచ్చింది. అమ్మ వీడు ఇలా తయారయ్యాడే, నేను వీడిని అవమానించాలనుకుంటే వీడు ప్రతి సందర్భంలో తన మాటల చాతుర్యంతో నన్నే అవమానిస్తున్నాడు అనుకొని ఇక ఒకరోజు ఎగ్జామ్ పెడతాడు. అందరికి ఆన్సర్ షీట్లు ప్రొఫెసర్కి ఇస్తారు. ప్రొఫెసరు అందరిది ఎవాల్యుయేట్ చేసి ఈ విద్యార్థి ఒక్కరిది మాత్రం ఎవాల్యుయేట్ చేయడు. సో ఈడియట్ అని రాసి మార్క్ లేకుండా ఇస్తాడు. సో వెంటనే ఆ విద్యార్థి ఈ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు పొరపాటున సిగ్నేచర్ చేసి ఇచ్చారు, మార్కులు వేయడం మర్చిపోయారు అంటాడు. సో యూ ఫర్గాట్ టు గివ్ మార్క్స్, యూ జస్ట్ గివెన్ యువర్ ఇనీషియల్ ప్రొఫెసర్ అంటాడు. సో ఆ ప్రొఫెసర్కి అర్థమవుతుంది ఈ విద్యార్థిని అవమానించాలని చూస్తే తానే అవమానాలకు గురవుతానని. అంటే ఈ కథ నుంచి, ఈ అనెక్డోట్, ఈ చిన్న కథ నుంచి మనకు అర్థమైన విషయం ఏంటి? నీకు మాట్లాడే సామర్థ్యమే ఉంటే ఎలాంటి అవమానకరమైన సిచ్యువేషన్ కానీ, ఎలాంటి సంక్లిష్టమైన సిచ్యువేషన్ కానీ శృతిమెత్తగా, సునాయాసంగా, సునిశ్చితంగా రిప్లై ఇవ్వచ్చు. మీకు మహాకవి గుర్రం జాషువా జీవితం నుంచి 2 ఉదాహరణలు చెప్తాను. జాషువాకు మరో మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారులకు ఒకేసారి ప్రభుత్వము కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. విశ్వనాథ సత్యనారాయణను ఎవరు అడిగారు, మిమ్మల్ని గుర్రం జాషువాకు కలిసి ప్రభుత్వము కళాప్రపూర్ణ బిరుదును ఒకేసారి ఇచ్చింది అని. అంటే విశ్వనాథ్ గారు వెంటనే అవునులే, ఈ ప్రభుత్వాలకు అర్థం కాదు, గుర్రానికి గాడిదకు తేడా తెలియదు అని. ఇదే మాటను తీసుకొచ్చి మళ్ళీ జాషువా గారిని అడుగుతారు. మన విలేకరులు సహజంగా చేసే పనే కదా. సో ఇలా మీకు విశ్వనాథ్ గారికి కళాప్రపూర్ణ బిరుదు ఏకకాలంలో రావడం పైన విశ్వనాథ్ గారు ఇలా అన్నారు, ప్రభుత్వాలకు గుర్రాలకు గాడిదలకు తేడా తెలియదని మీరేమంటారు అన్నాడు. జాషువా ఆత్మాభిమానం కలిగిన మహాకవి. ఆయన వెంటనే అవును నిజమే కదా, మా ఇంటి పేరు గుర్రం కదా అన్నాడు. అంటే ఇక దాని అర్థం ఏంటో నేను చెప్పాల్సిన అవసరం లేదు, మరో మహాకవి గురించి ఆ ప్రస్తావన చేయకూడదు. అలాగే జాషువా గారు పిచ్చయ్య శాస్త్రి అనే మరో గొప్ప కవి కలిసి జంట కవులుగా అవధానాలు చేసేవారు. కొన్ని అవధానాలు చేశాక కారణాంతరాల వల్ల ఆ జంట కవులు అవధానం ఆపారు. ఎవరు అడిగారు జాషువా గారిని, ఏవండి ఈ మీరు ఆ మధ్య పిచ్చయ్య శాస్త్రి గారితో కలిసి అవధానం చేసేవారు కదా, ఎందుకు ఆపేశారు అని. దానికి జాషువా నవ్వి, అంటే రకరకాల స్పెక్యులేషన్లకు కారణమవుతుంది కనుక వాటిని అవకాశం ఇవ్వకుండా ఏం చేద్దామయ్యా, జనరల్గా జంట కవుల పేర్లు కూడా కలవాలి, వెంకట కవి, తిరుపతి కవి అంటే తిరుపతి వెంకట కవులు అవుతారు, కానీ నా పేరు ఆ కవి పేరు కలవడం లేదే, నా పేరు ముందు పెడితే జాషువా పిచ్చయ్య అవుతోంది, ఆయన పేరు ముందు పెడితే పిచ్చి జాషువా అవుతోంది, అందువల్ల నేను చేయడం లేదు అని నవ్వుతూ సమాధానం చెప్తాడు. సో ఇలా మాటల చాతుర్యం ఉన్నవారు సమర్థవంతంగా చెప్పగలుగుతారు. పార్లమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో హోంమంత్రిగా జ్ఞాని జైల్ సింగ్, తర్వాత రాష్ట్రపతి అయ్యాడు. ఆయనకు సోమనాథ్ చటర్జీ తర్వాత స్పీకర్ అయ్యాడు, మార్క్సిస్ట్ పార్టీ సభ్యుడు. వీళ్ళిద్దరి మధ్య పార్లమెంట్లో తీవ్ర వాదన జరిగిందని అంటారు. సోమనాథ్ చటర్జీ పెద్ద, ఆయన ఫాదరే సుప్రీంకోర్టు లాయర్ ఉండే, చాలా సంపన్న కుటుంబం నుంచి వచ్చాడు. జ్ఞాని జైల్ సింగ్ నిరుపేద కుటుంబం నుంచి వచ్చాడు. సో సాధారణంగా కమ్యూనిస్టు సభ్యుడు కనుక పేదరికం గురించి మాట్లాడుతూ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ మీ ప్రభుత్వం పేదలకు వ్యతిరేకం అంటూ మాట్లాడాడు. జైల్ సింగ్ కోపం వచ్చి, ఏం మాట్లాడతావయ్యా, నీవు సంపన్న కుటుంబంలో వచ్చావు, యు కమ్ ఫ్రమ్ అన్ అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీ, నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను అన్నాడు. అది వాస్తవమే కాదని అనలేడు సోమనాథ్ చటర్జీ కూడా. వెంటనే మరో సభ్యుడు సత్యసదన్ చక్రవర్తి లేచి, నిజమే అధ్యక్ష, వీరిద్దరూ కూడా వారు ఏ వర్గాల నుంచి వచ్చారో ఆయా వర్గాలకు అన్యాయం చేశాడు అని అన్నారు.
అంటే సోమనాథ్ చటర్జీ సంపన్న వర్గానికి, జైల్ సింగ్ పేద వర్గాలకు అన్యాయం చేశాడు అన్న మీనింగ్ వస్తుంది. సో ఇలా మాట చాతుర్యం ఉంటే అద్భుతమైనగా రెస్పాండ్ కావచ్చు. నా అనుభవం చెప్తాను. నేను 1980స్లో అటల్ బిహారీ వాజ్పేయిని ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది. మనందరికీ తెలుసు వాజ్పేయి చాలా గొప్ప పార్లమెంటేరియన్, అన్నిటికీ మించి మాటల మాంత్రికుడు, మాటల చాతుర్యం కలిగిన వ్యక్తి. సో ఆయన నేను అడిగాను, జీవితకాలం బ్రహ్మచారిగా ఉండడంలో రహస్యం ఏంటి అని అడిగాను. చాలా సెన్సిటివ్ క్వశ్చన్. వేరే వాళ్ళైతే ఎలా రిప్లై అయ్యేవారు. వాజ్పేయి గారు నవ్వి ఇట్స్ ఎ గ్రేట్ ట్రాజడీ అన్నాడు. అదొక విషాద గాథ అన్నాడు. సో ఇక నాకు నెక్స్ట్ ప్రశ్నకు స్కోపే ఇవ్వలేదు. అలాగే చంద్రశేఖర్ మాజీ ప్రధాని, ఆయన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎమర్జెన్సీలో పోరాడాడు. యంగ్ టర్క్గా పేరు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతోనే అవగాహనకు వచ్చి ప్రధానమంత్రి అయ్యాడు. అది కూడా కొద్ది రోజుల కోసమే. ఆయన్ను విలేకరులు అడిగారు, ఏంటయ్యా ఈ కొద్ది రోజులు ప్రధానమంత్రి కావటానికి మీరు ఎందుకు మీ రాజకీయ విలువల్ని తాకట్టు పెట్టారు అన్నాడు. చంద్రశేఖర్ నవ్వి, ఎవరెస్ట్ శిఖరంపై ఎక్కేవారు అక్కడ కాపురం చేస్తారని ఎక్కుతారా అంటాడు. ఇక ఆ విలేకరికి నోట మాట రాలేదు. ఇంకో 2 ఉదాహరణలు కూడా చెప్తాను. ఈ ఉదాహరణలు నేను గతంలో కూడా ఒక వీడియోలో చెప్పాను. అయితే అనునిత్యము కొన్ని వేల మంది కొత్త వ్యూవర్స్ యాడ్ అవుతుంటారు కనుక మరోసారి చెప్పే సాహసం కూడా చేస్తున్నాను. ప్రఖ్యాత మార్క్సిస్ట్ నాయకుడు ఈఎంఎస్ నంబూద్రిపాద్ చాలా పెద్ద మేధావి, కానీ ఆయనకు నత్తి ఉంటుంది మాట్లాడేటప్పుడు. సో ఒకసారి విలేకరులు చాలా వెటకారంగా ఆయనతో అడిగారు, ఏమండి ఈఎంఎస్, డూ యూ స్టామర్ ఆల్వేస్, ఎప్పుడు నత్తి ఉంటుందా అని అడిగారు. ఈఎంఎస్ కోపం రాలే, నవ్వుతూ ఎప్పుడు ఉండదు, మాట్లాడినప్పుడే ఉంటుంది అన్నాడు. ఐ స్టామర్ ఓన్లీ వెన్ ఐ టాక్ అన్నాడు. ఆ జర్నలిస్టులే పిచ్చివాళ్ళయ్యారు. సో ఇలా తనను అవమానించేటువంటి మాటలు కూడా ఇతరులు మాట్లాడినప్పుడు వాటికి కౌంటర్ చేస్తూ ఏమాత్రము తొనకకుండా బెనకకుండా అదే సమయంలో ఆ వ్యంగ్యాన్ని చమత్కారాన్ని కలిసి వడ్డించామనుకోండి, ఇక ఎదుటి వ్యక్తి మాట్లాడాడు. ఇదేదో కవులు రాజకీయ నాయకులు అనుకోకండి. మీరు ఒక కంపెనీలో, కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు కూడా మీ బాస్లు, మీ మేనేజర్లు చాలా అవమానకరంగా మాట్లాడిన సందర్భాలు అనేకం మీరు ఎదుర్కొంటారు. దానికి ఇంటికి వచ్చి బాధపడడము, ఏడవడము, డిప్రెస్ కావడము, ఇవన్నీ చేస్తుంటారు. కానీ మీరు అలా డిప్రెస్ అయితే అదే అనేవాడికి ఆయుధమవుతుంది, వాడు ఇంకా ఎక్కువ ఉంటాడు. కానీ మీరు గనక సరైనటువంటి వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించే కమ్యూనికేషన్ స్కిల్ పొందారనుకోండి, ఆ మేనేజర్ ఏమీ అనలేక కొట్టుకుంటాడు. ఆ రకమైన సామర్థ్యాన్ని మనం, ఆ రకమైన కమ్యూనికేషన్ స్కిల్ పెంచుకోవాలి. అలాగే కొన్ని సందర్భాల్లో ఏం మాట్లాడాలో తెలియని సంక్లిష్ట పరిస్థితి కూడా ఉంటుంది. అలాంటప్పుడు కూడా మీకు మాట్లాడే సామర్థ్యమే మిమ్మల్ని నడిపిస్తుంది. నాకు ఇప్పటి గుర్తు, జైపాల్ రెడ్డి అసెంబ్లీలో ఉన్న రోజుల్లో ఇందిరాగాంధీపై హత్యా ప్రయత్నం జరిగిందన్న వార్త వచ్చింది. అంతకుముందు కూడా అడపాదడప ఇలాంటి వార్తలు వచ్చేవి. ఇందిరాగాంధీ పైన విమర్శ ఏముండేదంటే, సానుభూతి కోసం ఆమె ఈ రకమైనటువంటి వార్తలు పుట్టిస్తుంది అని ఆమె పైన విమర్శ ప్రతిపక్షాల అనుమానం కూడా. కానీ ఇందిరాగాంధీ దేశ ప్రధాని, ఆమెపై హత్యా ప్రయత్నం జరిగింది అన్నప్పుడు ఖండించకపోతే తప్పవుతుంది. ఖండిస్తే ప్రతిపక్షం దానికి లెజిటిమసీ, దానికి వాస్తవికత ఇచ్చినట్టు అవుతుంది. ప్రతిపక్షాలకు అనుమానాన్ని ఇంతకుముందే చెప్పినట్టు జరగలేదని, అదొక ఎత్తుగడగా చేస్తున్నారని. అలాంటప్పుడు ఖండించకపోతే ప్రజల మనోభావాలు అడ్డమస్తాయి. ఖండిస్తే దానికి నిజమని సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అలాంటి సంకట స్థితిలో జైపాల్ రెడ్డి అద్భుతంగా అసెంబ్లీలో మాట్లాడారు. అధ్యక్ష, ఒక హేతువాది దేవుణ్ణి ఇలా ప్రార్థించాడు, ఓ భగవంతుడా, బ్రాకెట్లో భగవంతుడు అనేవారు ఉంటే, నా ఆత్మను, బ్రాకెట్లో ఆత్మ అనేది ఉంటే కాపాడండి అని ప్రార్థించాడు అధ్యక్ష. అందుకే నేను కూడా శ్రీమతి ఇందిరాగాంధీపై హత్యా ప్రయత్నం బ్రాకెట్లో జరిగి ఉంటే తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నాడు.
సో అందువల్ల ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. మాటల సామర్థ్యము మనకు అనేక క్లిష్టమైన, సంక్లిష్టమైన, సున్నితమైన సందర్భాలలో విజయ తీరాలకు తీసుకెళ్తుంది అన్నది ఈ ఉదాహరణల సారాంశం.